హలో అండి. హాయ్. వెల్కమ్ టు పల్లెటూరు పట్నం రుచులు. ఈరోజు మనం టమాటా కోడిగుడ్ల పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ని వేసేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని, కొన్ని పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, వీటన్నిటిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్గా దంచుకున్న కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపును కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే పావు కిలో టమాటాలను తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని వేసి చక్కగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే టమాటా ఈ విధంగా మంచిగా ఉడికిపోతుంది. చూడండి, మనం వేసిన ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చేసింది, అంటే టమాటా పర్ఫెక్ట్గా బాయిల్ అయినది అర్థం. ఇప్పుడు మనం రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ముందు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. సో ఇప్పుడు అలాగే ఇందులో కొంచెం చింతపండును కూడా పిండేసి దాని రసాన్ని కూడా వేసేసుకుంటే కర్రీ అనేది చాలా సూపర్గా ఉంటుంది. వీటన్నిటిని కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే కర్రీ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. చూడండి, ఎంతో సూపర్గా, ఎంతో కమ్మగా ఉన్నది. చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంది. ఈ కర్రీ అనేది రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. తినడానికి కూడా ఎంతో సూపర్గా, కమ్మకమ్మగా, పుల్ల పుల్లగా, కారం కారంగా, నాలుక రుచిగా లేనప్పుడు కూడా ఈ కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.